నమస్తే వింటీవీ న్యూస్ కు స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ముఖ్యంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. డిసెంబర్ 26 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆదివారం నిర్వహించిన 3K రన్ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్లు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆళ్ల సతీష్ చౌదరి, జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఎస్డీఓ బి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ కె రవికుమార్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్, డిఎల్డీఓ లక్ష్మి, డిఎస్ఓ ఆర్ఆర్ రాజు, తహసీల్దార్లు బి సోమశేఖర్, విజయ్ కుమార్, ఎంఏఓ సబ్బితి నరసింహమూర్తి, ఎన్ఐఎస్సి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ 3K రన్ వట్లూరు సమీపంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ప్రారంభమై సత్రంపాడు, సిఆర్రెడ్డి కళాశాల, ఆర్టీసీ కొత్త బస్టాండ్, జడ్పీ కార్యాలయం మీదుగా ఇండోర్ స్టేడియం చేరుకుంది. ఈ 3K రన్లో పెద్దల నుంచి చిన్నారుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ వెలికి తీయడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి 5 దశల్లో పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బయటకు తెచ్చేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మంచి ప్లాట్ఫామ్ అని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం, మానసిక ధైర్యం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతంగా పాల్గొని ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉద్దేశించబడిన ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు. ప్రథమ బహుమతిగా మెమెంటో 15,000 నగదు, ద్వితీయ బహుమతిగా మెమెంటో 10,000 నగదు, తృతీయ బహుమతిగా మెమెంటో 5,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు. మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసే మరియు ఇతర మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగతం తెలుపుతూ 26వ తారీఖు నుంచి దానిలో ఫస్ట్ సచివాలయం మెయిన్ మనకి 12 కోట్ల రూపాయలు మేమందరం కూడా వారిని అభినందిస్తూ మన ప్రజలైట్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు మీ గైడెన్స్ తోటి నోడల్ ఆఫీసర్ గా ఉన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా కూడా స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు మనం ఆడుదాం ఆంధ్ర అన్న ఒక క్రీడా సంబరాలకు సంబంధించి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి 3K రన్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్రీడా సంబరాలు మనకు వచ్చే 26వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఒక 15,000 సచివాలయాల్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. మన దగ్గర కూడా 625 సచివాలయాల్లో 1,45,000 మంది పైన దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. 5 గేమ్స్ ద్వారా క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఈ గేమ్స్ ద్వారా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది పిల్లలు మొబైల్, ల్యాప్టాప్, టీవీ, గేమ్స్ దీంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప బయటకు వచ్చి ఆడుకోవాలన్న ఒక ఉద్దేశం తక్కువ కనిపిస్తున్నాయి. స్కూల్స్లో, కాలేజెస్లో కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గి ఈ గ్యాడ్జెట్స్ ఏవి ఉన్నాయో దాని మీద అడిక్షన్ చేస్తున్నాయి. దీని నుంచి కొంచెం బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఉన్న అందరూ యువతలు అందరూ కూడా దీంట్లో పాల్గొవాలా. ఇప్పటికీ 1,45,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం, ఈ గేమ్స్ అనేది జరుగుతున్నాయి. సచివాలయం లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళి
డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్ గేమ్స్కి కూడా పంపించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మంచి కార్యక్రమంలో ఈ సంబరాల్లో ఏలూరు జిల్లా సంబంధించిన 15 సంవత్సరాలు దాటిన ఎవరైనా పాల్గొవచ్చు. మీరందరూ కూడా ఇంట్లో పాల్గొవాలని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆడియన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేయర్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్లేయర్స్ కూడా మనకి ఈ గేమ్స్ అన్ని కూడా ఇప్పటికీ మనకి నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు చేసుకున్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు మన రాష్ట్రం నుంచి. కాబట్టి ఎవరైతే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారో మన జిల్లా నుంచి కూడా ఉన్నారు. సో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు ఇక్కడ కింద స్థాయి నుంచి ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారో అదేవిధంగా మనము స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా కూడా ఎంతోమంది గేమ్స్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి ఆ గేమ్స్ని ప్రమోట్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల కూడా ఎంతోమంది స్కిల్ ఉండి కూడా అంతర్జాతీయ స్థాయిలో కొద్దిమంది మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారు. ఇది ఒక మంచి అవకాశం. ఈ మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే తద్వారా కూడా మనము మంచి స్పోర్ట్స్ అంబాసిడర్లను స్పోర్ట్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఈ కార్యక్రమం క్రికెట్ మారథాన్ విత్ క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుని మన ఏలూరు జిల్లా నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ అనేది రాష్ట్ర స్థాయిలో రావాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదాం ఆంధ్రాకి ఇవాళ ప్రతి జిల్లాలో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది 3KM రన్. సో దానిలో యువతులను కూడా ప్రోత్సహించడానికి మేము కూడా రావడం జరిగింది. సో యువకులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని బిగ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. క్రీస్తు జననం ఆనందానికి ప్రతీక అని రోమన్ క్యాథలిక్ కేంద్రం ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు బిషప్ పొలిమేర జయరావు తెలిపారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పుర ప్రముఖులకు ఆదివారం బిషప్ హౌస్లో బిషప్ పొలిమేర జయరావు తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వికార్ జనరల్ ఫాదర్ బాలా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ జయరావు మాట్లాడుతూ బానిసత్వం, అవమానాలు భరిస్తున్న ప్రజలను కాపాడేందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లు చెప్పారు. ఇతరుల కష్టాలను తీర్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారపాటి చౌదరి, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్లు నూకపయ్యి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బివి కృష్ణారెడ్డి, కార్పొరేటర్ నిర్మల కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బివి రాఘవయ్య చౌదరి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనేరు సీతారామారావు, ఆడిటర్ రాధాకృష్ణ, వ్యాపారవేత్తలు శంకర్ లోనాని, కానాల శ్రీనివాస్, ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజా అహ్మద్ తదితరులు మాట్లాడుతూ సమాజ ప్రగతి కోసం బిషప్ జయరావు పొలిమేర చేస్తున్న సేవలను కొనియాడారు. యేసుక్రీస్తు మార్గం ఆచరణీయమని, ప్రభువు చూపిన మార్గంలో శాంతి సౌఖ్యం కలుగుతుందని చెప్పారు. డయాసిస్ కోశాధికారి ఫాదర్ రాజు, డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్, ఎస్ఎస్సి డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్, కేథడ్రల్ చర్చ్ ఫాదర్ మైకేల్, ఫాదర్ స్టీవెన్, ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మన మధ్యలో చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని పుష్పే ప్రమాణ స్వీకారం చేసి యుడా చైర్మన్ అయినటువంటి శ్రీ బొద్దాని శ్రీనివాస్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ చిరంజీవి తదితర ప్రముఖులందరినీ బిషప్ గారి తరఫున ఆహ్వానిస్తున్నాను.
శుభవార్తగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రభువా, ఇక్కడ మా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరాజా ప్రతినిధులను, ఎమ్మెల్యే నాని గారిని, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అందరూ కూర్చోండి. ఈ సందర్భంలో మన మధ్యలో బిషప్ జయరావు గారు is so great that so I am really న్యాయవాదులకి, బిజినెస్ వారికి, సంఘ సేవ చేస్తున్నటువంటి మంచి మనసు గల హృదయులకి, మన ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు, రానున్న నూతన సంవత్సర ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మ ఆనందానికి ప్రతీక. మానవుడికి కావలసింది రెండు, ఒకటి సంతోషం, రెండు ఆనందం. నా కడుపు నిండింది, దేవునికి వందనం, చాలు నా కష్టానికి ఫలితం దక్కింది. కానీ ఆనందం అనేది నా సంతోషం కాదు, నా పరిధి దాటి ఇతరుల కష్టాల్లో నా వంతు పాత్ర పోషిస్తేనే అది నా ఆనందం. అది మనకు కావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆనందం కోసమే నా ప్రయత్నం కూడా మన ఏలూరు, ఈ 4 జిల్లాల ప్రజలు కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాను. అందరూ శ్రమపడుతున్నారు. మూడో విషయం, మానవాళి రక్షణకై యేసు కృప ప్రత్యక్షమైంది. ఆ యేసు కృప ప్రత్యక్షమవడం కారణం ఏంటంటే, క్రీస్తు పూర్వం ప్రజలు అనుభవించడం వంటి బాధలు, అవమానం, బానిసత్వం, అణచివేతనం, వీటన్నిటి నుండి ఇక మీరు కాదు, మీ బాధలు నా బాధలు అంటూ ఆ భగవంతుడు తన దైవత్వానితో అంటిపెట్టుకొని ఉండగా మానవత్వాన్ని గుర్తించి మానవుడికి గౌరవించి మన మధ్యలో జన్మించారు. రోజున మరి బిషప్ గారు వివిధ మతాల వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, అలాగే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, సమాజ సేవ మేమే కాదు మీరందరూ కూడా చేయాలి అన్న ఒక దృక్పథంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వాగడ చేశారు. ఈ సంవత్సరం కూడా అంటే ప్రతి ఏటా ఈ విధంగా, ఎందుకంటే బిషప్ హౌస్ వచ్చిన కాడి నుంచి కూడా, ఎందుకంటే మేము కూడా చిన్ననాడు ఇక్కడ బాయ్స్ కాలేజ్లోనే చదువుకున్నాం, అప్పటి నుంచి కూడా బిషప్ హౌస్కి అనేది ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ శాంతి సందేశాన్ని బోధిస్తాడు. అలాగే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేది ఒక దృక్పథాన్ని ఇక్కడ నుంచి అలవాటుకోవడం అనేది నేర్చుకున్నారు సమాజంలో. అలాగే ఎవరైతే సమాధి చేయాలో అందరూ కూడా ఇదే సేవ చేయాలి అనేది అందరికీ కల్పించాలనే ఉద్దేశం, ఈ ఆలోచన మరి అభినందనీయం. మరి ఈ రోజు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కూడా ముందుండాలి, మీకు మా సహకారం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా పరివర్తనతో సమాజంలో ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది అనే విధంగా
మరి మనందరినీ ఒక దగ్గరికి కూర్చోబెట్టి ఇదని చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను. ఏదైతే మరి క్రిస్మస్ సందర్భంగా మరి అందరూ కూడా ఫాదర్లందరూ కూడా వాళ్ళ ప్రార్థనలు కానీ ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా మంచి జరిగేటప్పుడు మంచి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి దీవెనలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళు అటువంటి దీవెనలు ఎప్పుడు కూడా సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళతో ముందు బిషప్లు కానీ ఫాదర్లు కానీ ఉంటారు. అటువంటి సందేశాన్ని ఇస్తూ అటువంటి వారిని ఆశీర్వదించాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒక మంచి ఆలోచనని ముందుకు తీసుకునేటువంటి లక్ష్యంతో మరి బిషప్ గారు, ఎందుకంటే అనేక మరి వారు వచ్చిన తర్వాతనే లాస్ట్ ఇయర్ కానివ్వండి, ఇయర్ కానివ్వండి, అంతకుముందు అనేక సంస్థలను కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని మరి గౌరవిస్తూ వాళ్ళు పిలిచి వాళ్ళు ఆహ్వానించి, అదేవిధంగా ఉన్నటువంటి న్యాయవృత్తులు ఉన్నటువంటి వారిని కానివ్వండి, డాక్టర్స్గా ఉన్నవారిని కానివ్వండి, ఇంకా అనేక సంస్థల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఆహ్వానించి వారిని గౌరవించి ఒక మంచి సమాజానికి ఒక మంచి ఇండికేషన్, ఒక మంచి సజెషన్ అనేది వెళ్ళే విధంగా చేస్తున్నందుకు వారిని నా తరఫున జనసేన పార్టీ తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ మతం కూడా బైబిల్ కానీ, పురాణం కానీ, భగవద్గీత కానీ ఎక్కడ ఎవరిని ద్వేషించమని కానీ, దోపిడీ చేయమని కానీ, దౌర్జన్యాలు చేయమని కానీ, దుర్మార్గాలు చేయమని కానీ చెప్పదు. ఎక్కడా కూడా ధర్మాన్ని కాపాడండి, న్యాయం చేయండి, సాటి వ్యక్తుల్ని ప్రేమించండి, అభిమానించండి, ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఒకరికొకరు సహాయం చేసేటువంటి సాటి మానవులుగా చూసేటువంటి ఒక మంచి పద్ధతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా బిషప్ గారు కానీ, అదేవిధంగా మా ఫాదర్ బాలా గారు, మోజెస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరితో కూడా మాకు మంచి సన్నిహితంగా ఎప్పటి నుంచి కూడా ఉంది. వారందరి యొక్క ఆశీర్వాదం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కాపుదల, కృపా కాపుదల మా పైన కూడా ఉండే విధంగా మా గురించి, మా కుటుంబం గురించి మంచి వ్యక్తులుగా, మంచి ఆలోచనతో సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తీర్చి ఎదరికెళ్ళే విధంగా మీ యొక్క ప్రయత్నంలో మమ్మల్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారకులైన బిషప్ జయరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా మన అందరం భరతమాత బిడ్డలు. మన విశ్వాసాలు వేరైనా, ధర్మాలు మనం అనుసరించే విధానాలు వేరుగా ఉన్నా మనందరం సమాజంలో సామరస్యపూర్వకంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందకర జీవితం గడపాలంటే ఇలా పండుగల సందర్భాలలో మనం అందరం ఒక దగ్గరికి చేరాలి, సంతోషాన్ని పంచుకోవాలి. సమాజంలో ఈరోజు ఈ హాల్లో ఉన్నవారు ఏదో విధంగా సేవలు అందిస్తున్నవారే. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరి ధ్యేయం ఒకటే, అల్టిమేట్గా సమాజ సేవ అందించాలనే ఉద్దేశంతోనే అందరూ పనిచేస్తున్నాం. నడిచే త్రోవలు వేరుండొచ్చు, కానీ గమ్యం మాత్రం అందరిది ఒకటే. ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము చేస్తున్న సేవ ఇంకా చేయాలనే చేసిన సంకల్పం నెరవేరాలనే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని, మనస్పూర్వకంగా ఆశీర్వదించాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నారుల్లో సాంస్కృతిక పోటీ స్ఫూర్తి బాల్యం నుండే పెంపొందించడానికి హేలాపురి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సతీమణి డాక్టర్ మానస పేర్కొన్నారు. ఏలూరు శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లో హేలాపురి బాలోత్సవ కార్యక్రమంలో రెండో రోజైన ఆదివారం డాక్టర్ మానస తమ ఇద్దరు అమ్మాయిలతో హేలాపురి బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరూ మట్టి బొమ్మల సబ్ జూనియర్స్ పోటీలోనూ విచిత్ర వేషధారణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ మానస మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవాలు గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, బాల్యం నుండే చిన్నారులకు పోటీ స్ఫూర్తి పెంపొందించడానికి హేలాపురి బాలోత్సవాలు లాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 157 స్కూల్స్కు చెందిన బాలబాలికలు పాల్గొనడం సంతోషం ఇచ్చిందని తెలిపారు. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లల్లో ఈ కార్యక్రమం ద్వారా వారికి మంచి ఉత్సాహం, మానసిక ఉల్లాసం కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను మంచి తర్ఫీదిచ్చి వారి చిన్నారులను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని,
ఇదే ప్రోత్సాహాన్ని ప్రతి కార్యక్రమంలోనూ వారి చిన్నారులను పాల్గొనేలాగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలను చిన్నారులకు ఏర్పాటు చేసి వారి మానసిక ఉల్లాసానికి అందరూ పాత్రులు కావాలని అన్నారు. ఇంత ఆనందభరితంగా జరిపించిన హేలాపురి బాలోత్సవ కమిటీ వారికి జిల్లా విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, పోలీసు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందు డాక్టర్ మానస బాలలు ప్రదర్శించే కళారూపాలైన బాలల ఫ్యాన్సీ డ్రెస్, లఘునాటిక, అభ్యుదయ దేశభక్తి గీతాలాపన, సోలో, శాస్త్రీయ నృత్యం, ఇంగ్లీష్ రైమ్స్లను తిలకించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్, తహసీల్దార్ సోమశేఖర్, బాలోత్సవం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంజీవీఆర్ కృష్ణారావు, నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, ఆహ్వాన సంఘ ఆఫీస్ బేరర్స్ వై ఆనందనాయుడు, శ్రీహరికోటి, ఎస్ కస్తూరిరావు, పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, పి సూర్యప్రకాశరావు, తపనా ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బాలబాలికలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీరు స్కూల్ యాన్యువల్ డేలో కావచ్చు, ఏ ఫంక్షన్లోనైనా మీరు చేస్తారు, నేర్చుకుంటారు. కానీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పాటలు పెట్టడం జరిగింది. ఎంతమందికి తెలుసు ఈ పాట? చాలా మందికి తెలియదు. సో ఇలాంటి పాటలన్నీ తెలుసుకోవాలి మీరు అన్న ఉద్దేశంతోనే ఇలాంటి పాటమే మన ఉద్దేశం. కాబట్టి ఈ పాటలు పెట్టడం జరిగింది. ఉన్నది ఉన్నట్లు చెబుతాడు, లేనిది లేనట్లు చెబుతాడు. జరిగింది చాలా మంది అమ్మగారులు ఉన్నారు. నా గంప నిండినట్లుంది.
పక్కన సార్ కొంచెం పక్కన రండి మేడం గారు సార్. జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరిత సంపన్న వర్గాలన్నీ బహుజన పంతులు చూడాలో ముఖ్యమైన నేల బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే ఓకే. అలాగే డాక్టర్ మానస గారిని అలాగే డిఓ గారిని చెప్పు ఒకసారి చూడు అంకుల్ నీ కోసం ఫోటో Winning or losing is not at all important, but participation is very important. Congratulations and all the best to everyone. అనిపించింది పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు తీసుకొచ్చి. మా పిల్లలకైతే ఇదే ఫస్ట్ పార్టిసిపేషన్. కోవిడ్ ఉంది కాబట్టి దాకా పిల్లలు అసలు బయటికి కూడా రాలేదు. లాస్ట్ 1 yearగా మాత్రమే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బాలోత్సవం జరుగుతుంది అని వాళ్ళ స్కూల్ టీచర్స్ కాల్ చేసి పార్టిసిపేట్ చేపిద్దాం మేడం అంటే వీళ్ళిద్దరిని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాం. ఇంతమంది క్రౌడ్ ఫేస్ చేస్తారా లేదా అని ఫస్ట్ టెన్షన్ ఫీల్ అయ్యాను, కానీ పిల్లలు బాగా చేశారు. క్రౌడ్ ఫేస్ చేశారు, ఏం కంగారు పడకుండా అవుతాం అనేది సెకండరీ ఎప్పుడు కూడా. బట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత స్పిరిట్ ఉన్నది అనేది చూపించుకోవాలి. సో దీన్ని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ ఎంత హెల్ప్ చేశారో, పేరెంట్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ బాలోత్సవాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారండి. పేరెంట్స్కి, టీచర్స్కి, ఇప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తున్న మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆర్య వయస్సులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తారని మాజీ ఎమ్మెల్యే ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు అంబికా కృష్ణ తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏలూరు జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం ఏలూరులోని శ్రీ సీతారాం బతియా కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగింది. మహాసభకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంలా భావించి ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు తెలుపుకున్నారు. ఈ మహాసభలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా గోడవల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా నంగులూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా వెల్లంపల్లి దిలీప్, మద్దుల పవన్, కార్యదర్శిగా వంకాయల శ్రీనివాస్, కోశాధికారిగా కంచర్ల పాండురంగారావులు హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబికా కృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రపంచ ఆర్యవైశ్య సంఘం ఏలూరు జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు నంగులూరి సత్యనారాయణ, అధ్యక్షులు గోడవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ సమిష్టిగా ఈ సమాజానికి సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్యుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని, ఇక నుండి ఏ ప్రలోభాలకు లొంగమని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సమాజ నిర్మాణంలో ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో పాటు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్లోబల్ ప్రెసిడెంట్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం.
వరల్లారు మరి ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా మనం గౌరవించుకోవడంగా క్లస్టర్ అధ్యక్షులు మిత్రులు అన్నయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి విశాలక్ష్మి గారు, ఏలూరు మహిళా వారిని కూడా వ్యక్తిగా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం కాళీకృష్ణ గారు, స్టేట్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్. పలివేల ఏకాంబరం గారు, శ్రీ కాకి సూర్బాబు గారు, ఉమ్మడి రేపాక ప్రవీణ్ బాలు గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్మీ సంఘం ట్రెజరర్ గారు, కోశారి గారు, శ్రీ రేపాక ప్రవీణ్ బాలు గారు, సత్యనారాయణ గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ అధ్యక్షులు. అనేది మనం ముందు తెలుసుకోవాలి. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఎంత గొప్పదంటే ఇది కేవలం ఒక వ్యక్తి మెదడులో పుట్టిన ఆలోచన. తప్పుటూరి రామకృష్ణ గారి మెదడులో పుట్టినటువంటి ఆలోచన ఈ వ్యామ్ అనేది. ఇప్పుడు ప్రపంచంలో 60 దేశాల్లో ఈ మెంబర్షిప్ ఉంది. నాకు చాలా ఆశ్చర్యం. నేను ఒకసారి అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి వచ్చారంటే నన్ను గుర్తుపడతారు, జనరల్గా వస్తారు. వచ్చి కూర్చున్నప్పుడు సార్ అది సార్ దుబాయ్ వెళ్తే ఆ వ్యామ్ తరఫున ఏ ఊరికి ఆ ఊరే నాకు మీట్ అండ్ గ్రీట్ పెట్టేశారు. 40 మంది, 50 మంది, 60 మంది వచ్చేసేసి మీట్ అండ్ గ్రీట్ పెట్టేసేసి నాతో పాటుగా, అంటే మీట్ అండ్ గ్రీట్ ఇక్కడ మనం గెట్ టుగెదర్ అంటాం, అక్కడ మీట్ అండ్ గ్రీట్ అంటారు. వచ్చి పిచ్చాపట్టిగా మాట్లాడుకోవటం, రెస్టారెంట్లో ఒక బ్రేక్ఫాస్టో లేకపోతే ఒక లంచ్, ఒక డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవటం అనే కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ అంటారు. అది దుబాయ్లో, అమెరికాలో బాగా నానుడి. అలాంటి వాటిలో నేను చాలా వాటిలో పాల్గొన్నాను. ఒక రాజకీయంగా ఎదుగుతుంటే ఆయన లాగేద్దాం కిందకి, పీతల పుట్టలాగే లాగేస్తుంటాం. అలాంటి పద్ధతి పోవాలి అని చెప్పేసి 20 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభలు మీటింగ్లో మొత్తుకుంటానే ఉన్నా. ఒకానొకప్పుడు అసెంబ్లీలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండేవారట మన వైశ్యాస్ 60s. ఇవాళ దెబ్బ కొడితే 4, 5, 6. ఏంటండి కర్మ? నేను ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయబోతున్నాను, ఆలోచిస్తున్నాను సీరియస్గా. నాకు తెలిసి బహుశా ఫస్ట్ వీక్ జాన్యువరిలో నేను పెడతానేమో. ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని ఆలోచనలోనే ఉన్నాను. వయసు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి టికెట్ ఇప్పించడం కోసమే నేను పెట్టబోయే ప్లాట్ఫామ్. వాళ్ళు ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఆ తర్వాత ఒక ఎన్నికలు అయిపోయినా మళ్ళీ చైర్మన్ ఇవన్నీ వస్తాయి. ఎందులో ఏ యాక్టివిటీ ఉన్నా కూడా నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, వాట్సాప్లో పంపిస్తాను, యూట్యూబ్లో చూడండి. బహుశా ఫస్ట్ జాన్యువరి పండుగల కన్నా పెడతానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి శుభాభివందనం తెలుపుతున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాధ్యక్షుడి పదవికి ఎటువంటి ఆటంకము, ఎటువంటి అభ్యంతరాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా యొక్క సాయి శక్తుల ప్రయత్నించి కృషి చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి, అట్లాగే పేద ఆర్యవైశ్యుల్ని అన్ని రకాలుగా
కనిపెట్టుకుంటూ వారికి సేవ చేస్తానని చెప్పి ఈ యొక్క సభలో తెలియజేసుకుంటున్నాను. మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఏలూరు జిల్లాలో మీరు చూసుకోండి, రాష్ట్రంలో ఏదైనా ఉంటే ఎలాంటి సమస్య అయినా నేను చూసుకుంటామని చెప్పేసి కోన శ్రీనివాస్ గారు ఎంతో మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ పదాన్ని మాకు అప్పగించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఏది ఏమైనా మన కోన శ్రీనివాస్ గారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నియమ నిబంధనల ప్రకారం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాల్లో అయినా కానీ అండగా ఉండడానికి ఇక్కడ ఎవరో ఆర్యవైశ్యుల కులానికే కానీ భయపడే వ్యక్తులు లేరు. ఎందుకంటే మనలో చాలా మంది సింహాలు తయారయ్యారు. కాబట్టి మేమందరం సిద్ధంగా ఉన్నాం. పూర్వంలాగా ఒక ఆర్యవైశ్యుడికి ఏదైనా కష్టం వస్తే మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళేమో కానీ ఈ రోజున కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే మన వాళ్ళందరూ కూడా అక్కడ దిగి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇలాంటి ఇంకా ముందు ముందు మన వయస్సులో ఐక్యత పెరిగి ఇలాంటి నాయకులు కూడా తయారయ్యి ముందు ముందు ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో మనం కూడా సరైన స్థానాన్ని కల్పించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా కోన శ్రీనివాస్ అన్నయ్య కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.